నాన్న అమ్మకి దండం పెట్టుకో బాబు. నీకు మంచి బుద్ధి ఇవ్వాలి, మంచి చదువు ఇవ్వాలి. రోజు రాత్రుళ్ళు అమ్మా అమ్మ నన్ను గొడవ పెట్టకుండా ఉండాలిరా. దండం పెట్టుకోమ్మా. రావమ్మా సకల కళావల్లి. నిన్నటి దాకా రాత్రి వేళ మాత్రం భోజనానికి వచ్చావు, ఈరోజు పగలే దయచేసావా? నేనేవి తిండి కోసం రాలేదు, నీకే తిండి తీసుకొచ్చాను. అమ్మ తల్లి, నీ టిఫిన్ మాకేం అక్కర్లేదు. నేను నిన్న సుబ్బులకి డబ్బులు ఇచ్చాను, ఆవిడే పంపిస్తుంది, తింటాం. పోయి అక్కడి నుంచి తెచ్చారయ్యా. కొట్లో ఎవరు లేరని నా చేతికిచ్చి పంపింది. ఇవ్వు. మహాభాగ్యం. థ్యాంక్స్. ఏంటన్నావు? థ్యాంక్స్ అన్నా. 10వ క్లాస్ దాకా చదివాను. శభాష్, ఇంగ్లీష్ మాస్టర్ పేరు నిలబెట్టావు. నేను పిల్లాడు తినాలి. నీ కళ్ళు పడితే మా కడుపు నొప్పి వస్తుంది. కాస్త అవతలికి పో. ఇదిగో సిసలైన పిసినారులా ఉన్నావి. అంత దూరం నుంచి కష్టపడి తీసుకొచ్చాను, ఒక మాట వరుసగా తినిపో అని చెప్పకూడదా? పిలవకుండానే పేరండానికి వచ్చారు అక్క నువ్వు. దీంట్లో మళ్ళీ మాస్టర్తో చెప్తాం. ఎరా మళ్ళీ కీసులాడుకున్నారా? కాసారు వెళ్ళని మామిడి తోటలో కట్టుబడేశారు సార్. మామిడి తోటలో? అవును సార్. ఎందుకు కట్టేశారా? వీళ్ళమ్మ బాలాజీకి నిన్న రాత్రి భోజనం పెట్టకుండా పస్తు పెట్టిందిట. అందుకని ఉదయాన్ని బళ్ళోకి వచ్చేప్పుడు ఆకలిగా ఉందని మామిడి తోటలో దూరి ఒక కాయ కోశాడు. అందుకు ఆ తోటాడు పట్టుకుని కట్టేశాడు. ఎరా వెళ్ళి వాళ్ళ పిన్తో చెప్పారా? చెప్పావు సార్. దానికి ఆవిడ అంది వాడిని అక్కడే ఉండి దెబ్బలు తిని చావమంది. ప్రమిళ కొంచెం బాబు పట్టుకోమ్మా. రై పదండి, అక్కడ చూపించండి. అమ్మో అయ్యో అయ్య బాబాయ్, అమ్మ బాబాయ్, అమ్మో 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 బాబాయ్ బాబాయ్ బాబాయ్, అయ్యో బాబాయ్, అమ్మో అమ్మో అమ్మ బాబాయ్, అయ్యో 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 బాబాయ్, అయ్యో 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 బాబాయ్ 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 బాబాయ్, అయ్యో అయ్యో తట్టుకోలేకపోతున్నాను సార్. చాలా బాధగా ఉంది సార్. స్టడీ చెప్పుడు అక్కడ తోటలో జరపడానికి నీకెన్ని గుండెలు రా? నేను అడుగుతుంటే నువ్వు కొట్లుపుతున్నా, నేను దద్దమని అనుకున్నావా? పొట్టి చేతులతో కష్టపడుతున్నారు. ఎవరైనా కర్ర తెచ్చి విసరండి రా.
నేను ఇల్లాడు పని పడతాను. అయ్యో నీకేమైంది సార్? రే రండ్రా. ఎవరైనా వెళ్ళి నీళ్ళు తీసుకురండ్రా. ప్రమీల, నీకు దెబ్బ తగిలిందా? లేదే. మరేంటి నీకు అక్కడ రక్తం? అది మరి అది వేరే వేరే. నిజమే ప్రమీల, అక్కడ రక్తం వస్తుంది చూడు. ఒరే అది ప్రమీల రక్తం కాదు, మాస్టర్ రక్తం. మాస్టారు ప్రమీల మీద ఆ చోట వాలారు కదా, అప్పుడు మాస్టర్ తల సరిగ్గా అక్కడ తగిలింది, అప్పుడు మరకైంది కదు ప్రమీల. ప్రమీల, నీళ్లు త్వరగా వెళ్ళి జల్లు. వద్దు. వెళ్ళమంటే వెళ్ళవేంటి? తొందరగా వెళ్ళి జల్లు. వద్దు పోరా. ఏం ప్రమీల, నీళ్లు చల్లితేనేగా తెలివి వస్తుంది. నీళ్లు చల్లితే తెలివి వచ్చి వెళ్ళిపోతారు, కాసేపు అలాగే ఉండదు. ప్రమీల, అప్పుడైతే కథ అలా మారిందా? నదిలా కదలాడే ప్రాయం ఈ వేళ మన్మధరాగం పాడేనులే ఆమని కాలం ఈనాడు ఆనంద యోగం తలపుల రాగం పలపుల తాళం నీవే నా ప్రాణం ఇక నీతోనే లోకం
మమతలు తడిసెను తలపులు మురిసెను తొలకరి జల్లులలో వెలిసే దేవలోకం నాకే నేడు సొంతం రగిలే రాగబంధం తెలిపే కొత్త పాఠం. ఆహా ఇది మల్లెల మాసం వచ్చేనులే ప్రేమల కోసం విడిపోదు మన వింత బంధం తలపుల రాగం వలపుల తాళం నీవే నా ప్రాణం ఇక నీతోనే లోకం